భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి లక్ష్యాల పేరుతో కార్మికులపై ఒత్తిడి తెస్తోందని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మిరియాల రంగయ్య ఆరోపించారు. కనీస సౌకర్యాలు, కొత్త యంత్రాలు లేకుండానే మల్టీ డిసిప్లినరీ కమిటీల ద్వారా ఉత్పత్తి పెంపుపై ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. లాభాల వాటా, మెడికల్ బోర్డు అంశాలలో యాజమాన్యం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటుగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లను సింగరేణిలో వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సింగరేణి కంపెనీ డెవలప్మెంట్ చేస్తా ఉన్నామని చెప్తూ అనేకమైనటువంటి కార్మిక సంక్షేమం మర్చిపోయారు. అనేక సమస్యలను పెండింగ్ లో పెడతా ఉన్నారు. మొన్న డైరెక్టర్ యూనియన్ రికైనరీ యూనియన్ పిలిచి చాలా సమస్యలు సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. అవన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం పడదు. వెంటనే స్ట్రక్చర్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. చాలా నెలలు అవుతుంది. సిఎన్ఎండి లెవెల్లో, డైరెక్టర్ లెవెల్లో మీటింగ్ జరగడం లేదు రికైనరీ యూనియన్ తోటి. దాంట్లో కార్మిక సమస్యలు చాలా పెండింగ్ లో ఉంటా ఉన్నాయి. మెడికల్ బోర్డు పెట్టక 8 నెలలు, సంవత్సరం అవుతా ఉన్నది. ప్రతి నెల ఒకసారి 2 సార్లు పెట్టేటువంటి మెడికల్ బోర్డు పాత పద్ధతిలో పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా లాభాల వాటా జూన్ నెల వస్తా ఉన్నది. ఇంతవరకు లాభాలు ఎంత వచ్చినాయి, అసలు వచ్చాయా రాలేదా అనేది, ప్రొడక్షన్ ఎంత వచ్చింది టార్గెట్, అవి మాత్రం యాజమాన్యం వెంటనే చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ కమిటీ పెట్టి అన్ని ఏరియాలలో కార్మికులు 10 గంటలు పెంచాలని చెప్తా ఉన్నారు. అసలు మిషనరీ బాగున్నదా? కొత్త మిషనరీ తీసుకొస్తా ఉన్నారా? పాత మిషనరీ ఎల్లింగ్ టాకా చేసి నడుపుతా ఉంటే దాని అవైలబిలిటీ ఉన్నదా? కార్మికుల్ని దొంగలుగా చేయొద్దు. 10 గంటలు కాదు, వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని ఫిలప్ చేస్తారు. వాళ్ళకి ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నారు? ఇన్సెంటివ్ లేదు. వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోవటం లేదు. ఎండ తీవ్రత 40-45 డిగ్రీలు దాటి కొడతా ఉంటే ఓపెన్ కాస్ట్ ఉన్నటువంటి కార్మికులకు టైం చేంజ్